మీ సినిమాల్లో అండి ఒకటి మీరు మిడిల్ క్లాస్ చూపించే హీరోయిన్లో ఆమని గారిని ఖచ్చితంగా ఒక అద్భుతం అండి. నేనే చెప్తున్నాను, ఒక అద్భుతం, ఒక అద్భుతం. ఎందుకంటే నేను షూట్ చేశాను కాబట్టి అసలు ఏ ఎక్స్ప్రెషన్ ఉన్నా పలికి చేసేటటువంటి ఒక స్వీటెస్ట్ యాక్ట్రెస్, ఒక మహా అద్భుతమైనటువంటి నటి. అలాంటి నటి ఇలాంటి ఒక కథ చెప్తే కాదు అందేంటి ఎలాగని నేను కొంచెం అయ్యో పనికని తన రీజన్ చెప్పిందండి. తన పెళ్లి ఏదో కారణం వల్ల మానేస్తుందండి. సో తను చేయట్లేదు అలాగని నేను మానేశాను. తర్వాత చాలా సార్లు నాకు అనిపించింది ఇది సౌందర్యం మీద ఎందుకు చేయకూడదని. బట్ సౌందర్య ఈజ్ నాట్ ఆ రిచ్నెస్ అంతా ఉంటుందండి. ఇలా కాదు, ఈ ఇది ఉండాలండి. మిడిల్ క్లాస్ ఇది కావాలి, అందుకని చేయలేదు నేను కథ. ఆ కథను చేయడం బాగా. ఇలా ఎన్నో కథలు ఉన్నాయండి, నేను పక్కన పెట్టేసినవి. అసలు నాకు కథలకి లోటు లేదండి. భగవంతుడు దయ వల్ల, ఆ భగవంతుడు అనుగ్రహం వల్ల, అమ్మ దయ వల్ల నాకు అనుక్షణం ఏదో కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అచ్చిరెడ్డి గారు, మీరు ఏ రోజు భేదాభిప్రాయాలు రాలేదండి? లేదండి, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఎందుకంటే డబ్బే ప్రధానమైన శత్రువు. డబ్బు. అవును, ఇద్దరు మనుషుల్ని. అవునండి, కానీ ఏ రోజైనా సరే మేము ఎప్పుడు ఇద్దరం కూడానండి డబ్బుల దగ్గర మాత్రం మేము ఎప్పుడు కూడా లెక్క వేసుకోలేదండి. మీ స్నేహం చాలా గొప్పది, నో డౌట్. ఆ విషయం అది అందులో నాకన్నా కూడా గొప్పడండి అచ్చిరెడ్డి గారు. విషయం మీకు ఈ రోజు చెప్తాను, రేపు చెప్తానండి. ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ పర్సన్ దెన్ మీ. ఎందుకనంటే చాలా కారణాలు ఉంటాయండి. హీఈస్ ఎ మెంటార్, హీఈస్ ఎ గైడర్ టు మీ. ఆయన లేకపోతే నేను లేను, ఇది నిజం చెప్తున్నానండి మీకు. ఇవాళ నేను కథ చేసుకోగలుగుతున్నాను, స్క్రీన్ ప్లే చేసుకోగలుగుతున్నాను, మ్యూజిక్ చేస్తున్నానన్నా, డైరెక్షన్ చేస్తానన్నా, డైలాగ్స్ రాసిన ఇవన్నిటికీ కూడా కారణం ఆయనే. ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను చేసేవాడిని కాదండి. ఆయన ప్రతిసారి సీన్ విని ఫోన్ చేసి ఈ సీన్ చాలా బాగుంది కానీ కొంచెం ఎడిట్ చేస్తే బాగుంటుందేమో, అలాగే చేస్తాను, చేయడమే. మళ్ళీ చేసేసిన సీన్ మళ్ళీ చదివి వినిపిస్తే ఇదంతా బాగుంది, అక్కడ ఏదో రిపిటేషన్ వస్తుందేమో, ఒకసారి ఆలోచించి నువ్వు ఏమో వచ్చిందేమో, వస్తే చేస్తాను, చేయకపోతే లేకపోతే ఊరుకుంటాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ హీస్ ద కింగ్ ఫర్ మీ, ఫర్ మై సెల్ఫ్. నిజంగా గ్రేట్ అండి. ఇన్ని సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ గా ట్రాన్సాక్షన్ ఇంత జరిగిన ఒక చిన్న న్యూస్ కూడా రాలేదండి మీ ఇద్దరి మధ్య. అసలు అది ఎక్కడన్నా వచ్చుద్దేమో చూస్తూ ఉండేవాళ్ళు చాలా మంది. అసలు అంత గొప్ప స్నేహం నిజంగా. ఇంకొకటి, ఒక దర్శకుడు నిర్మాత ఎలా ఉండాలనే దానికి కూడా మీ ఇద్దరిని ఉదాహరణ తీసుకోవచ్చు. అసలు చాలా మా ఇద్దరు అదృష్టం. ఫ్యామిలీ విషయానికి వద్దామండి. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు చూసినటువంటి పెళ్ళిని మా మామ కూతురుని నేను చేసుకున్నానండి. మాకు ఇద్దరు అమ్మాయిలు. మొదటి అమ్మాయి పేరు సుధాలక్ష్మి, రెండవ అమ్మాయి పేరు విజయలక్ష్మి. ఇద్దరు కూడా వెల్ సెటిల్డ్, వెల్ హ్యాపీ. సో యాజ్ ఇట్ ఈస్గా నేను, నాకంటూ ఎలాంటి సమస్యలు లేవు, హాయిగా. నాకల్లా ఉన్నదే ఒకటే అండి, నా ముందున్నటువంటి ఒక లక్ష్యం. ఆ లక్ష్యమే నాకు పెద్ద పెద్ద మిత్రుడు అనండి, పెద్ద శత్రువు అనండి, మీ ఇష్టం. దాన్ని ఛేదించడమే నాకు కావాల్సిందే. అది నా సినిమా, నా సినిమా. మీ ఏజ్ వచ్చేసి ఒక 18 years ఉంటాయా సార్ మీకు? ఒక 20 వేసుకోవచ్చా? అంత అంగిగా ఒక 20 వేసుకుందామండి. అంటే సీక్రెట్ ఏంటి అసలు? సీక్రెట్ ఏం లేదండి. నా శరీరానికి వయసు రావచ్చండి, కానీ నా మనసుకి కానీ లేకపోతే నా ఆలోచన విధానానికి కానీ 18 ఏళ్లే వయసు అండి. ఎప్పుడైతే మనసు యంగ్ గా ఉంటుందో ఆటోమేటిక్గా శరీరం కూడా యంగ్ అయిపోయిందండి, నో డౌట్. మీరు యంగే. సో ఏంటి డైట్ సీక్రెట్ ఏంటి మీది? ఏం లేదండి, నీట్గా వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ ఇనఫ్. అంటే మీరు నెయ్యి వేసుకుందామా వేసుకోండి, స్వీట్ తిందాం అనుకుంటున్నారు తినండి, ఏం పర్వాలేదు. కానీ ప్రొవైడెడ్ you have to eat only 3/4 only, then you stop it. 3/4 of your stomach అండి. ఎందుకంటే మీ శరీరం లోపల కూడా మీకు జీర్ణకోశం ఉన్నట్టే ఒక గ్రైండర్ కూడా ఉంటుందండి. అంటే గ్రైండర్ అంటే మీరు దాని అర్థం జీర్ణకోశం అని అర్థం అండి. ఈ జీర్ణకోశం లోపల మీరు నింపేశారు అనుకోండి ఇలాగా, ఇది ఎక్కడ తిరుగుద్ది? జీర్ణకోశాన్ని కూడా కలిపి తిప్పుతుంటా ఉంటుందండి. అలా కాకుండా మీరు ఇంతే తిన్నారనుకోండి, ఇది శుభ్రంగా ఇలాగా అరిగించేసుకుంటుందండి. దట్స్ ఇట్. సో సింపుల్ అండి, ఇంతకన్నా సీక్రెట్ లేదు. మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈట్ ఆల్వేస్ 3/4 ఓన్లీ, 1/4 ఖాళీగా ఉంచేసేయండి.
నాకు ఒకసారి కీరవాణి గారు అడిగారు, ఏదో ఫంక్షన్ లో కలిసినప్పుడు, ఏమండి 3/4 వరకే అని మనకి ఎలా తెలుస్తుందండి, అది మీ మనసు చెప్పుద్దండి, అప్పుడు ఆపేయండి మీరు, ఎందుకండి ఇంకా అలాగని, మీ మనసు మీకు చెప్పుద్దండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీరు స్టడీ చేయండి, మీ మనసు మీకు ఇప్పుడు మనకి ఫిల్ అయింది అంటే మనకి ఇనఫ్ అయింది అన్న ఫీల్ వస్తుంది, ఆపేయాలి మీరు, యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ అండి, బట్ డోంట్ ఈట్ మోర్. మీరు ఆ తర్వాత తినేది ఉంది చూడండి, అది మీ టేస్ట్ బడ్స్కి వస్తుంది, తింటున్నారు మీరు, స్టాప్ ఇట్. అది చేయగలిగితే మాత్రం మీరు ఎవరైనా సరే, ఎవరేంటి కృష్ణారెడ్డి అని ఏంటండి, ఆఫ్టర్ ఆల్ కృష్ణారెడ్డి కాదు, ఎవడైనా సరే ఉండొచ్చు సార్ ఈ ప్రపంచంలో, హెల్దీగా ఉండొచ్చు. డోంట్ హ్యావ్ ఫర్ ద బ్యాడ్ హ్యాబిట్స్ అండి, వద్దు, తాగొద్దు. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ స్లీప్ వెల్, గుడ్ స్లీప్. ఇంతకన్నా ఇక మనిషికి అదృష్టాలు ఏముంటాయి? భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరాలండి అవన్నీ. 3 పూట్ల తింటారండి లేకపోతే 2 పూట్ల? ఇప్పుడు ఈ మధ్య పొద్దుటే కొంచెం పాలు వేసుకుని బ్రెడ్ పీస్ తింటాను, అంతేనండి, దట్స్ ఇట్. మధ్యాహ్నం మళ్ళీ కూర వేసి తింటా, సాయంత్రం 2 చపాతీ తింటా, అయిపోయిందండి, అంతే. ఏం తిన్నావు? నాకేం తక్కువ? మంచి పట్టులో ఉండొచ్చు అండి. ఇప్పుడు నిరంతరం పట్టులో ఉండడానికి అదొక సాధనం అది. లేకపోతే మధ్యాహ్నం బాగా మనం తినగానే నిద్ర వచ్చేద్దండి, పడుకుని నిద్ర అవుతాం, కురికెట్టేసిన తర్వాత రాత్రి నిద్ర రాదు. ఎందుకు వచ్చిన సమస్యలు? మీరు మధ్యాహ్నం పడుకోకండి. ఒకవేళ మరీ వయసు పెద్దదయ్యి పడుకోవలసి వస్తే వచ్చినప్పుడు ఏదైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాటనివద్దు. బికాజ్ ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ నైట్ స్లీప్ అండి. అందుకని బీ కాన్షియస్ ఆల్వేస్ అండి అబౌట్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. సిగరెట్ కాల్చొద్దు, కాలిస్తే ప్రాబ్లం చెప్తాను మీకు, కింద ఈ మచ్చలు వస్తాయండి, అవి రానివ్వకూడదు, తిత్తులు వస్తాయి, తిత్తులు రానివ్వకూడదండి. మనిషికి అండి చెడ్డ అలవాటు అప్పుడు మీకు చాలా బాగుంటుందండి, మందు కొడుతున్నప్పుడు అమ్మాయి శుభ్రంగా మందు కొట్టేస్తున్నాం మనకి, యూ ఎంజాయ్ దట్ టైమ్, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ విల్ డిస్టర్బ్ యూ. ఎంతగా డిస్టర్బ్ చేస్తారంటే పొద్దుటే దాహం వేసేస్తే, పొద్దుటే మీకు సమస్యలు కొన్ని పట్టుకొస్తుందండి, పొద్దుటే నిద్ర లేవనివ్వదు, ఇక అక్కడి నుంచి ఆ రోజంతా కూడా బద్ధకంగా ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం 4 అయ్యేటప్పటికల్లా మీకు మళ్ళీ కొన్ని రోజులు పర్వాలేదండి, కొన్ని రోజులు రన్ అవుతుంది, ఆ తర్వాత చివరికి మొదలవుద్దండి, ఒక్కొక్కటి స్టార్ట్ అవుతాయి. మనిషి మరణానికి దగ్గరికి చేరుకుంటాడండి. వద్దు, బతికినంతకాలం మనిషి ఆరోగ్యంగా బతకగలిగితేనే బతకాలండి. ఈ గ్రాఫ్లో అండి పెద్ద హీరో డేట్ బాలయ్య బాబు గారు, ఎక్కడో మీ అంచనాలు రాంగ్ అయినాయి, కారణం ఏముంటుందండి? ఏమండి, ఒకటే, అందులో మీకు టాప్ హీరో సినిమా అది, అటు టాప్ హీరో కానీ ఇటు వజ్రం కానివ్వండి, హీరోకి అనువుగా చేయాలనుకున్నప్పుడే మీకు ఎప్పుడైనా సరే సమస్య ఎదురవుద్దండి. కానీ దాని ఎఫెక్ట్ ఎంత టైం పట్టింది సార్ మీకు? టాప్ హీరో ఎఫెక్ట్ మళ్ళీ మీకు వజ్రం గ్యాప్ వచ్చింది అనుకోండి, తర్వాత ఇట్ టుక్స్ టైం అండి కదా, టైం పట్టిందండి. ఆ తర్వాత మళ్ళీ వరుసగా మళ్ళీ ఆహ్వానం సినిమా చేశాను. అవును, మళ్ళీ హిట్ ఇచ్చారు. మళ్ళీ వరుసగా ఆహ్వానం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ప్రేమకు వేళారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఏ కథని ఇంకో కథకి పోల్చకుండా చేశారండి. పెళ్ళాం ఊరెళితే లాంటి ఒక, నిజానికి ఇట్స్ ఒక మాటలో చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలి అని అంటే, అది ఇట్స్ నాట్ ఏ రైట్ టు సెలెక్ట్ ఫర్ మీ, బట్ ఐ సెలెక్టెడ్ ఇట్ కదా. టైటిల్ పెళ్ళాం ఊరెళితే అనే టైటిల్ పెట్టుకున్నారండి. పెట్టి నేను ఆ సినిమా కథని ఎంత అందంగా తీశానంటే, అసలు ఎక్కడ జనం వేలు పెట్టి చూపెట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో ఆ సినిమా కనపడింది. జనం అంత బాగా మెచ్చుకున్నారండి, ఇవాళ కూడా మెచ్చుకుంటారండి. ఏమి కామెడీ సార్, ఏం కామెడీ అన్నట్టు ఉంటేవాళ్ళు. వాళ్ళందరికీ నమస్కరించుకుంటాను అంతే నేను. కానీ ఆ సినిమాకే అనుకుంటా, ఆ సినిమా టైంలోనే తర్వాతే మీరు మ్యూజిక్ డైరెక్టర్ మీరు కాదు, మణిశర్మ గారు. అప్పుడు ఏమైందంటే శుభలగ్నానికి మ్యూజిక్ చేశానండి నేను. తర్వాత ఇప్పుడు తర్వాత 1-2 సినిమాలు అయిన తర్వాత ఎందుకనో అటు అశ్విని దత్ గారు ఎక్కువ మొగ్గు చూపెట్టలేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే అల్లు అరవింద్ గారి సినిమా అండి, పెళ్ళాం ఊరెళితే అనేది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, మణిశర్మ అయితే బాగుంటుందేమో అన్నారు. అలాగే సార్, మీరు ఎలా చెప్తే ఎలాగా అని నమస్కరించిన తప్ప పొరపాటును కూడా నేను చెప్పలేదు.
పొరపాటును కూడా నేను నాలో ఉన్నటువంటి ఆ పౌరుషాన్ని కానీ దేన్ని కానీ నేను ప్రదర్శించలేదు.